గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనము ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో ద వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్లో జెర్మినేషన్ ఆఫ్ ఏ సీడ్ గురించి చెప్పుకున్నాం. అలాగే త్రూ స్పోర్స్ గురించి చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. సో ఈరోజు నెక్స్ట్ క్లాస్ని కంటిన్యూ చేద్దాం. First of all, put the lesson name, the world of plants. The world of plants. The world of plants. దీంట్లో నెక్స్ట్ త్రూ vegetable productives, vegetative plants, THRYUGH, through vegetative plants, through వెజిటేటివ్ పార్ట్స్ అంటే కూరగాయల నుంచి ఎలా వస్తాయి అని. సమ్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ ఫ్రమ్ వన్ ఆఫ్ దేర్ బాడీ ఆర్ వెజిటేటివ్ పార్ట్స్. సమ్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ ఫ్రమ్ వన్ ఆఫ్ దేర్ బాడీ ఆర్ వెజిటేటివ్ పార్ట్స్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. Vegetative propagation. ఇక్కడ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటంటే కొత్త మొక్కలు కూరగాయల లోపల నుంచి వెజిటేటివ్ పార్ట్స్ ఉంటాయి కదా, కూరగాయల భాగాలు, ఆ కూరగాయల భాగాల నుంచి కొత్త మొక్కలు వచ్చేదాన్ని మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అని అంటామంటాం. చూడండి ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్యారెట్ గ్రోస్ ఫ్రమ్ ద రూట్స్. ఇప్పుడు క్యారెట్ ఉంది కదా, ఆ క్యారెట్ని మనం మొక్కలో నుంచి వేసామనుకోండి, అదే భూమిలో పాతేసామనుకోండి, పాతేస్తే ఆ క్యారెట్ పైన బొడిపిలా ఉంటుంది కదా, ఆ బొడిపిలో నుంచి కొత్త మొక్క వస్తుందండి. అంటే కొత్త మొక్క వస్తుంది. కొత్త మొక్క వచ్చి అది ఎగురు పెట్టిన తర్వాత ఈ క్యారెట్కి పక్కన రూట్స్ వస్తాయి కదా, ఆ రూట్స్లో నుంచి క్యారెట్స్ వస్తాయండి. అంటే ఆ క్యారెట్ అనేది వెజిటేబులే కదా, ఆ వెజిటేబుల్ పార్ట్లో నుంచి న్యూ ప్లాంట్ రీప్రొడ్యూస్ అవ్వడం అనమాట. నెక్స్ట్, ఏ బ్రయోఫిల్లం ప్లాంట్. బ్రయోఫిల్లం చూడండి ఇక్కడ, బ్రయోఫిల్లం బ్రయోఫిల్లం అనేది ఒక మొక్కమ్మ. దాని ఆకులు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక ఈర ఉంటుంది, ఇలా ఉంటుంది ఆకు. ఈ ఆకుకి ఇక్కడ బుడికలు ఉంటాయి కదా, ఈ ఆకు పైన ఇంకొక న్యూ ప్లాంట్స్ వస్తుంటాయి అన్నమాట. ఈ ఆకు పైన వస్తాయి అలా. అంటే ఆకు పైన కొత్త మొక్కలు వస్తాయి అన్నమాట. దాన్ని మనం బ్రయోఫిల్లం అని అంటాం. అంటే బ్రయోఫిల్లం అనేది ఒక ప్లాంట్ యొక్క నేము. బ్రయోఫిల్లం అనేది ఒక ప్లాంట్ యొక్క నేము. ఈ బ్రయోఫిల్లం అనే ప్లాంట్లో ఒక లీఫ్ ఉంటుంది కదా, ఆ లీఫ్ పైన మళ్ళీ న్యూ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి అంట. బ్రయోఫిల్లం పైన మళ్ళీ న్యూ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని అంటే ఇక్కడ ఇది వెజిటేటివ్ పార్టే, అంటే ఇది ఒక ప్లాంట్ యొక్క పార్టే.
ఈ పార్ట్లో నుంచి మళ్ళీ న్యూ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, న్యూ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది కూడా వెజిటేటివ్ ప్రాపగేషన్కి ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్, ఏ పొటాటో గ్రోస్ ఫ్రమ్ ద బడ్స్ ప్రెసెంట్ ఆన్ ఇట్స్ స్టెమ్. పొటాటో చూడండి, ఆలుగడ్డలు తెచ్చిన తర్వాత కొన్ని రోజులు అలాగే ఉంచండి. ఆలుగడ్డల్ని అలాగే ఉంచితే అవి కొన్ని బొడుపులుగా ఉంటాయి కదా ఆలుగడ్డల పైన, ఆ బొడుపుల్లో నుంచి ప్లాంట్స్ వస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో ఆ పొటాటోస్ని పైన బొడుపుల్లాగా ఉంటాయి కదా, ఆ బొడుపుల్లో నుంచి న్యూ ప్లాంట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ మనం అవి భూమిలో నాటామనుకోండి, అవే పెరుగుకుంటూ మళ్ళీ న్యూ పొటాటోస్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే పొటాటో అనేది ఒక వెజిటబుల్, ఆ వెజిటబుల్లో నుంచి కొత్త న్యూ ప్లాంట్స్ రావడం అనేది వెజిటేటివ్ ప్రాపగేషన్కి ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్, ఏ రోజ్ ప్లాంట్ క్యాన్ బి గ్రోత్ ఫ్రమ్ స్టెమ్ కటింగ్. రోజ్ చూడండి, రోజ్ ప్లాంట్ పెరుగుతూ ఉందనుకోండి, పెరుగుతూ ఉన్నప్పుడు మనము కట్ చేసామనుకో, ఒక కొమ్మని కట్ చేసామనుకో, ఆ కట్ చేసిన కొమ్మ దగ్గర నుంచి ఎగురు పెట్టుకుంటూ వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కట్ చేసిన కొమ్మ నుంచి ఎగురు పెట్టుకుంటూ వస్తుంది. లేదు అని అంటే ఆ మొక్కకి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఇది రోజ్ ప్లాంట్ అమ్మ, ఈ రోజ్ ప్లాంట్కి ఇట్లా కొమ్మ పెరుగుతుంది, ఇట్లా కొమ్మలుగా పెరిగింది బాగా, ఇట్లా కొమ్మలుగా పెరిగి దీనికి ఆకులు ఉన్నాయి. రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి కదమ్మా, ఈ రోజ్ ప్లాంట్స్ ఇట్లా ఆకులు వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ మనకి ఈ కొమ్మ నాకు నచ్చలేదు అంటే కొంచెం పైన ఎండిపోవడం లేకపోతే ఏదో జరిగింది అనుకుందాం సంథింగ్. ఇక్కడ వరకు నేను కట్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఎగురు పెట్టుకుంటూ వచ్చింది చిన్నగా, ఇక్కడ నుంచి న్యూ ప్లాంట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చక్కగా చిగురు పెట్టుకుంటూ వచ్చింది ఇటువైపు. అంటే ఒక్కొక్క గనుపులు ఉంటాయి చూసారా, రోజ్ ప్లాంట్కి గనుపులు ఉంటాయి కదా, అంటే ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళుల దగ్గర గనుపుల్లాగా ఉంటుంది కదా, ఆ గనుపులకి ఎక్కడైతే మనం కట్ చేస్తామో ఆ కట్ చేసిన దగ్గర నుంచి ఏమొస్తాయి, న్యూ ప్లాంట్స్ వస్తుంటాయి. ఒకవేళ ఇక్కడ బాగా ఇది ఎక్కువగా పెద్దగా ఉందని చెప్పేసి ఎవరైనా నన్ను అడిగారు, అంటే గులాబీ మొక్క కొమ్మ రాదండి అని చెప్పేసి అడిగారు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ వరకు ఈ కొమ్మని కట్ చేసిన తర్వాత ఈ కొమ్మని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొమ్మని ఇట్లా నాటుతారు. నాటినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇక్కడ వరకు ఎర్త్లో ఉంటుంది కదా, సాయిల్లో ఉంటుంది, ఇదంతా సాయిల్లో ఉంటుంది, ఇదేమో షూట్ పార్ట్ కిందకు వస్తుంది, అంటే పైన ఉంటుంది, ఎర్త్కు పైన ఉంటుంది, షూట్ పార్ట్ కిందకు వస్తుంది, కిందదంతా రూట్ పార్ట్ కిందకు వస్తుంది. సో ఈ రూట్ పార్ట్లో నేను ఇక్కడ స్టెమ్ ఇచ్చే కదా వాళ్ళకి ఆల్రెడీ, ఈ స్టెమ్లో నుంచి ఏమొస్తాయి, రూట్స్ అనేవి వస్తుంటాయి. ఈ రూట్స్ రావడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ గ్రోతింగ్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంటే కొమ్మల్ని మనం ఇచ్చినప్పుడు ఆ కొమ్మలు కూడా నాటుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇలాగే మందార కొమ్మలు కూడా, మల్లె కొమ్మలు కూడా నాటుకుంటాయి, అంటే గులాబీ కొమ్మలు లాగానే మల్లె మందార కూడా నాటుకుంటాయి. ఓకేనా. సో ఇవి పార్ట్సే, ఆ పార్ట్స్లో నుంచి న్యూ ప్లాంట్స్ వస్తున్నాయి. మనం కొత్తగా సీడ్ ఏమి వేయట్లేదు ఇక్కడ, అంటే ఆల్రెడీ ఉన్న ప్లాంట్లో నుంచి ఒక పార్ట్ తీసుకొని ఆ పార్ట్ని వేస్తే మనకి న్యూ ప్లాంట్స్ వచ్చాయి. సో ఇలా జరిగే వాటిని మనం ఏమంటామంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అని అంటాం. ఓకేనా చిల్డ్రన్. సో అవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది వెజిటేటివ్ ప్రాపగేషన్స్. నెక్స్ట్, అల్లం తీసుకోండి. ఇక్కడ జింజర్ అంటే అల్లం కూడా అంతే, అల్లం కూడా భూమిలో ఉంటుంది కదా, ఆ అల్లానికి పైన బుడుపుల్లాగా వస్తే ఆ బుడుపులో నుంచి న్యూ ప్లాంట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, dispersal of seeds. Next one is dispersal of seeds. చూడండి, dispersal of seeds. ఇక్కడ dispersal of seeds అంటే ఏంటి చిల్డ్రన్? డిస్పర్సల్ అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళడం, అంటే విస్తరణ జరగడం అనమాట. విస్తరణ జరగడాన్ని మనం ఏమంటామంటే డిస్పర్సల్ అని అంటాం. ఇప్పుడు మీకు ప్లెడ్జ్ అవుతుంది, ప్లెడ్జ్ అయిపోయిన తర్వాత డిస్పర్స్ అంటారు. డిస్పర్స్ అంటే ఏంటి, ఎవరి క్లాస్లోకి వాళ్ళు వెళ్ళిపోండి అని అర్థం. సో మీ ఇష్టం వచ్చి, అంటే మీ ప్లేస్లోకి మీరు వెళ్ళిపోండి అని విస్తరణ జరగడాన్ని మనం అక్కడ డిస్పర్సల్ అంటాం. ఎలా డిస్పర్సల్ జరుగుతుంది అనేది చూద్దాం. సీడ్స్ డిస్పర్సల్ మీన్స్ scattering of seeds away from the
parent plant so that it gets enough space, air, water and sunlight. Fruits and seeds are scattered with the help of wind, water, expansion and animals. These are called agent of dispersal. Let us discuss about them. చూడండి చిల్డ్రన్, ఇక్కడ డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ అంటే కొన్ని మొక్కలు విండ్ అంటే గాలి ద్వారా డిస్పర్స్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా డిస్పర్సల్ అవడానికి హెల్ప్ చేసేవి ఏంటి అంటే ఒక సీడు డిస్పర్సల్ జరగడానికి, విస్తరణ జరగడానికి హెల్ప్ చేసేవి ఏంటి అని అంటే చూడండి ఏజెంట్స్ అన్నమాట. అంటే వాటి ద్వారానే ఈ విత్తనాలు అనేవి వేరే చోటికి వెళ్తుంటాయి. అవి ఎలా వెళ్తాయి అనేది అంటే విండ్ అంటే ఏంటి, గాలి బాగా గట్టిగా గాలి వీచింది అనుకోండి, ఆ గాలి వీచినప్పుడు ఆ స్కాటరింగ్ జరగడం అంటే మొక్కలు గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు గాలికి కొట్టుకొని పోయి ఒక చోట నుంచి ఇంకో చోట్ల పడటం. సో ఇప్పుడు ఈ సీడు ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి కారణం ఎవరు, విండ్. అంటే విండ్ ఒక ఏజెంట్. దేనికి ఏజెంటు, డిస్పర్సల్ జరగడానికి, సీడ్ యొక్క డిస్పర్సల్ జరగడానికి ఏజెంట్ విండ్ అనమాట. నెక్స్ట్ వాటర్. ఒకవేళ చెరువు గట్టు మీద ఏదన్నా ఒక మొక్క ఉందనుకుందాం, ఆ మొక్క పెరిగి పెద్దదయ్యి దానికి పువ్వులు పూసి కాయలు కాసినాయి. ఇప్పుడు ఈ కాయలు ఎండిపోయే టైం వస్తుంది కదా, ఎండిపోయిన తర్వాత ఆ గింజలు ఏమవుతాయి అంటే ఆ సీడ్స్ అన్నీ చెరువులో పడతాయి. చెరువు ఒడ్డు మీద ఉంటుంది కదా, చెరువులో పడ్డాయి అనుకోండి, ఆ చెరువులో గింజ ఏమవుతుంది, తేలుకుంటూ వెళ్తుంది. సీడ్ ఎప్పుడైనా తేలుకుంటూ వెళ్ళుకుంటూ ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి అక్కడే ఆగుతుంది. లేదు అని అంటే ఒడ్డు ఎక్కడన్నా ఉంటే ఆ ఒడ్డు దగ్గరికి పోయి ఆగుతుంది. సో ఇప్పుడు ఈ సీడ్ అనేది అంటే మంచిదైతే ఖచ్చితంగా అక్కడ ఒక మొక్క వస్తుంది, మళ్ళీ న్యూ ప్లాంట్ వస్తుంది. అంటే ఎక్కడో ఉన్నటువంటి ఆ సీడు ఆ వాటర్ మీద ఫ్లోట్ అయ్యుకుంటూ వచ్చి కరెక్ట్గా ఏదైనా ఒక చోట ఆగి అక్కడ న్యూ ప్లాంట్ వస్తుంది. అంటే ఇప్పుడు వాటరు ఆ సీడ్ని తీసుకొచ్చింది కదా. సో ఇప్పుడు ఈ వాటర్ అనేది ఏంటి, ఏజెంట్ ఆఫ్ డిస్పర్సల్. అంటే ఇది ఒక ఏజెంట్ అనమాట. వాటర్ అనేది ఒక ఏజెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్ప్లోషన్ ఆన్ యానిమల్స్. యానిమల్స్ అంటే గేదెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఇవన్నీ తినడానికి అడవికి వెళ్తూ ఉంటాయి. అడవికి వెళ్ళినప్పుడు అవేమవుతాయంటే తినుకుంటూ వెళ్తా ఉంటే వాటిపైన ఒంటికి పైన హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ మధ్యలో ఏదో ఒక సీడ్ అనేది అతుక్కొని ఉంటుంది. అతుక్కొని ఉన్నప్పుడు ఆ సీడు వచ్చేటప్పుడు అలాగే అతుక్కుంటూ కొన్ని గింజలన్నీ వాటికి అతుక్కున్నాయి అనుకోండి, అవి మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తాయి కదా. ఆ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఎక్కడన్నా రాలిపోయినాయి అనుకోండి, ఆ రాలిపోయిన దగ్గర పడిపోతుంది కదా, ఆ పడిపోయినప్పుడు ఆ భూమిలో పడి అక్కడ ఒక కొత్త ప్లాంట్ వస్తుంది. లేదు అంటే ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అది ఎక్కడైతే గింజ పడిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ న్యూ ప్లాంట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి, గ్రోతింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వాటర్, విండ్, యానిమల్స్ ఇవన్నీ కూడా డిస్పర్సల్ జరగడానికి ఏంటి అంట, ఏజెంట్స్ అంట. ఏజెంట్స్ ఆఫ్ డిస్పర్సల్. ఎవరెవరు ఏజెంట్స్, ఏజెంట్ ఆఫ్ డిస్పర్సల్. ఏజెంట్ ఆఫ్ డిస్పర్సల్ ఎవరు ఇక్కడ ఏజెంట్స్ ఎవరు చెప్పండి. విండ్ ఒకటి, విండ్ మీన్స్ బాగా దట్టమైనటువంటి గాలి వచ్చినప్పుడు. నెక్స్ట్ వాటర్ ఒకటి. నెక్స్ట్ యానిమల్స్ జంతువులు ఒకటి. ఓకేనా. నెక్స్ట్ do you know some seeds such as maple and drumsticks have wings attached to them which help them float in air. చూడండి ఇక్కడ మీకు మదర్ ప్లాంట్ ఉంది కదా, స్టార్ట్ చేసి ఇక్కడ డూ యూ నో, మీకు డ్రమ్ స్టిక్ తెలుసు కదమ్మా. డ్రమ్ స్టిక్ అంటే ఏంటి, ములక్కాయ. ఆ ములక్కాయకి గింజలు ఉంటాయి కదా, ఆ ములక్కాయ సీడ్స్ చూసారా మీరు ఎప్పుడైనా. ఆ డ్రమ్ స్టిక్ సీడ్స్కి పైన రెక్కలు అంటే ఇక్కడ సీడ్ ఉంటుంది కదా,
మధ్యలో ఇట్లా రౌండ్గా ఇక్కడ సీడ్ ఉంటుంది, దానిపైన ఇట్లా ఒక పొరలాగా ఉంటుంది. వీటిని ఏమంటారు అని అంటే వింగ్స్, అంటే రెక్కలు అంటారు. సో ఈ వింగ్స్ అంటే మీరు చూస్తే తెలుస్తుంది, డ్రమ్ స్టిక్ లోపల ఉన్నటువంటి ఈ సీడ్స్కి పక్కన అటువైపు ఇటువైపు వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్ అంట వాటర్లో తేలడానికి యూజ్ అవుతాయంట. దానితో పాటు మ్యాపెల్ ట్రీ అనేది కూడా ఒక ట్రీ ఉందమ్మా, గూగుల్లో నేను సెర్చ్ చేశాను. ఆ మ్యాపెల్ ట్రీ అనేది గోంగూర ఆకులాగా ఉందన్నమాట. చూడండి మీరు ఒకసారి, ఒకవేళ చూస్తే మ్యాపెల్ ట్రీ దాని యొక్క సీడ్స్ కూడా, దానికి కూడా వింగ్స్ ఉంటాయంట. ఆ వింగ్స్ నీటిలో తేరడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయంట. చూడండి మీకు ఇక్కడ డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్, చూడండి మీకు ఇక్కడ మదర్ ప్లాంట్ ఉంది కదా, ఈ మదర్ ప్లాంట్లో అన్ని పువ్వు బాగా విచ్చుకుంది. ఆ విచ్చుకున్నప్పుడు బాగా గట్టిగా గాలి వచ్చింది అనుకోండి, ఆ గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ విచ్చుకొని ఎగిరిపోతూ ఉంటాయి. ఎగిరిపోతూ ఉండి ఈ ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి అన్నమాట. మనకి చూస్తుంటే వైట్ కలర్లో పైన దూదిలాగా ఉండి కింద ఇలా పుచ్చకాయ ఇత్తనం లాగా ఉంటుంది. వాటర్ మిలాన్లో ఇత్తనం ఉంటుంది చూసారా, సీడు, ఆ వాటర్ మిలాన్ సీడ్ లాగా ఉండి దానిపైన ఇట్లా వైట్ కలర్లో మొత్తం ఇట్లా జుమ్ము ఇట్లా మొత్తం ఎన్ని ఉంటాయి. దెయ్యం అని అంటూ ఉంటాం. గాలి వచ్చినప్పుడు మనకి ఎగురుకుంటూ మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది. బాగా ఎండాకాలంలో మనకు బాగా కనిపిస్తాయి. మీరు ఇవి ఇట్లా చూసే ఉంటారు, ఇవి ఎగురుకుంటూ వస్తుంటాయి. అంటే డిస్పర్సల్ జరుగుతుంది. మదర్ ప్లాంట్ ఉంది కదా, మదర్ ప్లాంట్లో నుంచి డిస్పర్సల్ జరుగుకుంటూ వేరే చోటుకి వెళ్ళి పడుతుంది. అక్కడికి వెళ్ళి న్యూ ప్లాంట్స్ వస్తాయి. ఇంకా ఏమేమి డిస్పర్సల్ జరుగుతాయి, ఎలా న్యూ ప్లాంట్స్ వస్తాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం చిల్డ్రన్. ఈరోజు చెప్పుకున్నంత వరకు క్లాస్ మీకు అర్థమైంది కదా. ఈ క్లాస్ని మీరు ఒకసారి మళ్ళీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని రీడ్ చేయండి. లెసన్ని రీడ్ చేసిన తర్వాత మీకు కనిపించిన హార్డ్ బోర్డ్స్ని నీట్గా నోట్బుక్లో క్లియర్గా కనిపించేలాగా రాసి అవి నాకు వాట్సాప్ చేయండి. కరెక్ట్గా రాసారా లేదనేది చెక్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.